హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ ఇన్స్టెంట్ టమాటా పచ్చడి. దానికి హాఫ్ కిలో టమాటాలు తీసుకొని శుభ్రం కడుక్కొని ఒక గుడ్డతో నీట్గా తుడుచుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని సన్న మంట మీద 2 స్పూన్ల మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో కొంచెం నూనె వేసేసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నింటినీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మెంతులు ఆవాలు కూడా మిక్సీ వేసేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలన్నీ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దానికి అరకిలో టమాటాలకు గాను 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, 50 గ్రాముల చింతపండు, 150 గ్రాముల నూనె సరిపోతుంది. ఇప్పుడు టమాటాలన్నీ ఉడికిన తర్వాత చింతపండు, 1 స్పూను పసుపు వేసేసుకొని బాగా కలిపాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత పొయ్యి ఆపేసుకొని దీన్ని మిక్సీ వేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకొని మనం ఆవు పిండి, మెంతుల పిండి 1.5 స్పూన్ వేసేసుకొని దీంట్లో 50 గ్రాముల కారం కూడా వేసేసుకొని బాగా కలిపాలి. ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. శనగ నూనె అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగ నూనె వేసేసుకొని అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసేసుకున్న తర్వాత చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా వేగాలి. తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత మనం ఇంగువ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని పొయ్యి ఆపేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి తాలింపుని పచ్చడిలో వేసుకొని కలిపుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు నిలవ ఉంటుంది.